You are watching BitBNS News. నమస్తే బిట్బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా ఒక చిన్న గమనిక. ప్రస్తుతం మార్కెట్ పూర్తిగా చాలా వోల్టైల్ గా ఉంది. కాబట్టి వినియోగదారులు క్రిప్టో ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. క్రిప్టో ప్రపంచంలో ఏం జరుగుతుందో, చుట్టూ ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయని మీరు ప్రతిరోజు క్రిప్టో వార్తలు చూసి తెలుసుకోండి మరియు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి. వార్తల్లోని ముఖ్యాంశాలు: డెలివరీ యాప్ రాపీ మెక్సికోలో క్రిప్టో చెల్లింపులను ఆమోదించడానికి పైలట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. షిబా ఇను మిలియన్ల కొద్ది బర్నింగ్ కొనసాగుతుంది. 324 మిలియన్ షిబా ఇను 24 గంటల్లో కాలిపోయినట్టు తెలుస్తుంది. -2.41 బిలియన్ షిబా కాలిపోయింది. గత వారంలో సర్క్యులేటింగ్ సరఫరా తగ్గిపోయినట్టు తెలుస్తుంది. దక్షిణ కొరియా దిగ్గజం ఎస్కే టెలికాం తన మెటావర్స్ ను విస్తరించాలని యోచిస్తుంది. నెక్సో మాస్టర్ కార్డ్ తో క్రిప్టో బ్యాక్ క్రెడిట్ కార్డ్ ను ప్రారంభించింది. ఇథీరియం 2.0 అప్గ్రేడ్ జూన్ లో ఇకపై ప్రారంభించబడదని ప్రాజెక్ట్ లీడ్ డెవలపర్ చెప్పడం జరిగింది. బిట్ కాయిన్ వేల్స్ ఫాల్స్ సంఖ్య 4 రోజుల్లో దాదాపు 5% పడిపోయింది. చైనీస్ సెంట్రల్ బ్యాంక్ ఎన్ఎఫ్టీ సెటిల్మెంట్ కోసం బిట్ కాయిన్ ఇథీరియం ని నిషేధించాయి. ఎన్ఎఫ్టీ స్పేస్ పై కఠినమైన నియంత్రణ కోసం పిలుపునిచ్చాయి. మోజిల్లా ఇప్పుడు పిఓఎస్ క్రిప్టోను మాత్రమే విరాళాలుగా స్వీకరిస్తుంది. టెథర్ కుస్మా పై యూఎస్డిటి లాంచ్ ను ప్రకటించింది. ఏప్రిల్ 22, 2022 న P2E క్రికెట్ గేమ్ ఎన్ఎఫ్టీ డ్రాప్ ని ప్రారంభించడానికి జంప్ ట్రేడ్ గా తెలుస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ఒక నెలలో దాదాపు 60% షిబా హోల్డింగ్లను పెంచుతారు. టెర్రా అదనంగా $100 మిలియన్ విలువైన బిట్ కాయిన్ ని కొనుగోలు చేసింది. మూన్ పే సెలబ్రిటీ లీడ్ ఫండింగ్ రౌండ్ లో $87 మిలియన్ సమీకరించినట్టు తెలుస్తుంది. లాటంలోని అతిపెద్ద డెలివరీ కంపెనీల్లో ఒకటైన రాపీ క్రిప్టో కరెన్సీలను చెల్లింపు పద్ధతిగా అంగీకరించే లక్ష్యంతో పైలట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. యాప్ అందించే వివిధ సేవలపై తర్వాత ఖర్చు చేయడానికి వినియోగదారులు క్రిప్టో కరెన్సీతో రాపీ క్రెడిట్లను కొనుగోలు చేయగలుగుతారు. మెక్సికోలోని ఈ సేవలు వినియోగదారులకు మాత్రమే కార్యాచరణ అందుబాటులో ఉంటుందని చెప్పడం జరిగింది. గత 24 గంటల్లో 324 మిలియన్లకు పైగా షిబా ఇను టోకెన్లు ఎప్పటికీ చలామణి నుండి తీసివేయబడ్డాయి. మునుపటి రోజుతో పోలిస్తే బర్నింగ్ రేట్ 714% పెరిగినట్టు తెలుస్తుంది. షిబా బర్న్ ట్రాకింగ్ వెబ్సైట్ shibaburn.com నుండి ఇటీవల చేసిన ట్వీట్ ప్రకారం టీమ్ కార్యక్రమాలు గత 24 గంటల్లో 9 వేర్వేరు లావాదేవీల ద్వారా 324.04 మిలియన్ షిబాని బర్న్ చేయగలిగాయి. గత వారం చివరి నుండి దాదాపు 2.5 బిలియన్ల షిబా ఇను డెడ్ వాలెట్లకు తరలించబడింది. రెండవ అతిపెద్ద మీమ్ టోకెన్ ను మరింత కొరతగా మార్చే ప్రయత్నంలో మరియు దాని ధరను పెంచే ప్రయత్నంలో ఉందని, ధర నిజానికి దాదాపుగా 20% పెరిగినట్టు తెలుస్తుంది. దక్షిణ కొరియా టెలికమ్యూనికేషన్ దిగ్గజం ఎస్కే టెలికాం బుధవారం తన మెటావర్స్ ప్లాట్ఫామ్ ఐఫ్లాన్ ను వేగవంతంగా విస్తరించడానికి 3D మోషన్ గ్రాఫిక్స్ కంపెనీ అయిన మార్ఫ్ ఇంటరాక్టివ్ తో వ్యూహాత్మకంగా సహకారం ఒప్పందంపై సంతకం చేసినట్టు తెలిపింది. ఐఫ్లాన్ మెటావర్స్ లో ఉపయోగించగల ఆధారాలు, అవతారాలు, దుస్తులు మరియు ఖాళీలను అభివృద్ధి చేయడానికి 2 కంపెనీలు సహకరిస్తాయి. అంతేకాకుండా ఒప్పందం ప్రకారం టెలికాం సంస్థ మార్ఫ్ ఇంటరాక్టివ్ లో ఈక్విటీ పెట్టుబడులకు చేస్తుంది. క్రిప్టో ఇన్వెస్టర్స్ నెక్సో బుధవారం నాడు క్రిప్టో కరెన్సీ మద్దతుతో క్రెడిట్ కార్డును ప్రారంభించేందుకు మాస్టర్ కార్డ్ మరియు డిపాకెట్ తో భాగస్వామ్యం కలిగి ఉందని తెలిపింది. ఈ కార్డ్ ఎంపిక చేసిన యూరోపియన్ మార్కెట్లలో లాంచ్ చేయబడుతుందని, కార్డ్ వినియోగదారులను వారి క్రిప్టో యొక్క ఫియట్ విలువలతో దేనినైనా విక్రయించడానికి 90% వరకు ఖర్చు చేయడానికి అనుమతిస్తుందని చెప్పడం జరిగింది. టిమ్ బికో ఇథీరియం మెర్జ్ లీడ్ డెవలపర్ నెట్వర్క్ యొక్క ప్రూఫ్ ఆఫ్ వర్క్ POW అల్గారిథం నుండి ప్రూఫ్ ఆఫ్ స్టేక్ మోడల్ కు ఎప్పుడైనా మారడాన్ని చూడాలనే ఆశలను ఇటీవల త్రోసిపుచ్చారు. బికో ప్రకారం చాలా ఎదురు చూసిన POW మరియు POS అల్గారిథం యొక్క ఇథీరియం విలీనం ఊహించని విధంగా జూన్ 2022లో జరగదు. అయితే అప్గ్రేడ్ ఇథీరియం 2.0 అని కూడా పిలుస్తారు. ఈ సంవత్సరం తర్వాతి తేదీల్లో ఇప్పటికీ జరుగుతుందని చెప్పడం జరిగింది. క్రిప్టో కరెన్సీ మార్కెట్ మొత్తం విలువ $2 ట్రిలియన్ క్యాపిటలైజేషన్ కంటే తక్కువగా పడిపోవడం మరియు బిట్ కాయిన్ ధర 2 వారాల్లో 17% వరకు తగ్గడంతో వేల్స్ ప్రవర్తన అది ఇంకా తక్కువగా పడిపోవచ్చని సూచిస్తుంది. ప్రత్యేకంగా 10,000 కంటే ఎక్కువ బిట్ కాయిన్ కలిగి ఉన్న నెట్వర్క్ లోని చిరునామాల సంఖ్య గత 4 రోజుల్లో 4.6% తగ్గిందని తెలుస్తుంది. షాంఘై సెక్యూరిటీస్ న్యూస్ ప్రకారం పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా PBOC కింద 3 ప్రధాన ప్రభుత్వ సంఘాలు నాన్ ఫంజిబుల్ టోకెన్ సంస్థలకు సంబంధించిన ఆర్థిక నష్టాలను నివారించడానికి చొరవను ప్రారంభించాయి. డిజిటలైజ్డ్ ఆర్ట్ పరిశ్రమ అభివృద్ధి చేయడమే కాకుండా స్పెక్యులేషన్, మనీ లాండరింగ్ మరియు ఇతర చట్ట విరుద్ధమైన ఆర్థిక కార్యకలాపాలకు NFT వినియోగించబడుతుందని నమ్ముతారు. అందువల్ల వినియోగదారులు రక్షించడానికి NFT మార్కెట్ ని నియంత్రణలో ఉంచడానికి కొన్ని కఠినమైన చర్యలను అసోసియేషన్లు సూచించాయి.